నాన్న నెయ్యి రెడీ అయిపోయింది మనకు. చల్లగా అయిన తర్వాత మనం ఏం చేద్దాము, ఇది వడగట్టుకుందాం నాన్న. ఇట్లా జాలి తీసుకొని వడగట్టుకుందాం. ఓకే, ఇట్లా గిన్నెలో పోసుకొని సువాసన వస్తుందన్న, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కొద్దిగా ఓపిక చేసుకుంటారంటే మంచిగా ఫ్రెష్గా ఇంట్లోనే మనకు నెయ్యి తయారవుతుంది. పిల్లలకు కూడా మంచిది ఆరోగ్యానికి. ఇదంతా ఇందులో కూడా నెయ్యి ఉంటుందన్న. చక్కగా మనము జాలీలోకి వేసి ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా నొక్కేసి నెయ్యి అంతా వచ్చేస్తాయి. ఇట్లా మొత్తం ఇట్లా. ఇప్పుడు నెయ్యి ఏం చేద్దాం మనం, మీ ఇష్టం బాటిల్లోనూ ఇట్లా డబ్బాలను స్టోర్ చేసుకున్నాను. ఇట్లా డబ్బా అయితేనే బాగుంటుందన్న. బాటిల్ అయితే స్లిప్ అయిందంటే నెయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది. ఇట్లా డబ్బాలో పోసేసుకో. చూసారా ఇట్లా. మనకు నెయ్యి అయిపోయిందన్న. నెయ్యి రెడీ అయింది. మెంతులు వేసిన తర్వాత కూడా ఒక 5 minutes ఇట్లా తీసేసుకున్నాం. నెయ్యి రెడీ అయిందన్న. ఇప్పుడు ఇంకా మనము స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసి చల్లబడిన తర్వాత ఇదంతా వడపోసుకున్నాం. ఓకే, నెయ్యి రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు మనము ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుందాం నాన్న. అది ఎలాగో చూపిస్తా. ఇది మీగడ 1 month అయిందన్న. రోజు మీగడ తీసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను నాన్న. ఇది 2 సార్లు మిక్సీ చేసుకుందాం. ఈ మీగడ మనం ఎట్లా అంటే పాలు వేడి కాగానే బాగా మరిగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మీగడ బాగా వస్తుంది. అప్పుడు మీగడ తీసుకొని రోజు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ మీగడని ఏం చేద్దాం మనం ఇప్పుడు మిక్సీ చేద్దాం నాన్న. ఓకే, ఇది 2 సార్లకు హాఫ్ వేసి చేద్దాం. ఇది హాఫ్ మిక్సీ చేద్దాం నాన్న. ఇది మిక్సీ చేద్దాం. 2-3 నిమిషాల తర్వాత ఇలా వెన్న వచ్చేసింది. ఇది తీసి వాటర్లో వేసేద్దాం. ఓకే, ఇదో నాన్న వెన్న మొత్తం ఇలా వాటర్లో వేసేసుకుందాం. ఓకే, ఇంకా సగం ఉంది కదా, సగం కూడా వేసేసుకుందాం. ఓకే, వేసుకొని ఇదో ఇలా వెన్న మొత్తం ఇలా మంచిగా చాలా చక్కగా వచ్చింది. రెండో ట్రిప్ కూడా వేసేద్దాం. ఇది రెండోది నాన్న. మిగతా భాగము వేసేసుకున్నాం. ఇది రెండో ట్రిప్పు వెన్న. ఇది కూడా వాటర్లో వేసేద్దాం. ఓకే అన్న, వెన్న మొత్తం 2 సార్లు వేసాం కదా, 2 ట్రిప్పులు. ఇంత వెన్న వచ్చింది. 1 రోజుల మీగడకు ఇంత వెన్న వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం మనము, ఈ వెన్న శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి కరగబెట్టుకున్నాము. ఇందులో వేసేసుకో. ఓకే, ఇది మొత్తం ఇలాగే తీసేసుకో. మొత్తము ఇలాగే చేసుకుందాం నాన్న. వెన్న మొత్తము ఇలా మంచిగా శుభ్రంగా ఇలా కడిగేసి ఇలా చేసేసాం. ఓకే, వెన్నంతా ఇట్లా కలిపేసుకుందాం. ఇట్లా కలిపేసుకుంటూ మంచిగా శుభ్రంగా అవుతుంది. మొత్తము ఇట్లా తీసేసుకుందాం. ఓకే, మొత్తం గిన్నెలు వేసేసుకున్నాం. ఈజీగా ఇంకా చక్కగా ఇంట్లో మంచిగా నెయ్యి తయారవుతుంది. పిల్లలకు చాలా బాగుంటుంది. ఓపికతోన మనం రోజు మీగడ
తీసి పెట్టేసుకుంటే చాలా మంచిగా అవుతుంది, బాగుంటుంది. నేను ఇంతవరకు 2-3 సార్లు చేసిన నెయ్యి సూపర్ ఉంది నాన్న. పిల్లలు బాగా తింటారు, మంచిగా తింటారు. వెన్నంతా ఇలాగే తీసేస్తాం. వెన్న మొత్తము శుభ్రంగా కడిగి ఇదో గిన్నెలకి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇది స్టవ్ పైన పెట్టి నెయ్యి వేసేసుకున్నాం. ఓకే, స్టవ్ పైన పెట్టి స్లోగా కలుపుతూ ఉండాలి. కొంచెం స్టవ్ మీడియంలో పెట్టి చేస్తున్నాను. వెన్న మొత్తం ఇందులో వేసినాను కదా. ఇప్పుడు కొంచెం హైలోనే ఇది కరిగే వరకు ఇది కలుపుతూ ఉండాలి. తర్వాత మీడియంలో పెట్టి ఒక అరగంట అవుతుంది అనుకో. ఇది మొత్తం మనం కరిగి నెయ్యి వచ్చే వరకు అరగంట అవుతుంది. ఇది కలుపుతూనే ఉండాలన్న జాగ్రత్తగా, అడగంటే కష్టం. ఇలాగే ఇప్పుడు నేను కొంచెం స్టవ్ హైలోనే పెట్టిన, ఇది కరిగే వరకు. తర్వాత మీడియంలో వెళ్ళు. ఓకే, అరగంట అవుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి. ఓకే, ఇలాగే కలుపుతూ ఉండాలి. మనం వెన్న పెట్టి 10 నిమిషాలు అయిందన్న. ఇది ఇలా అయింది. ఇది అరగంట కావాలన్న. బాగా ఇదంతా మనకి నెయ్యి తయారు కావడానికి బాగా టైం తీసుకుంటుంది. ఇలాగనే కలుపుతుండాలన్న. కొంచెం మనం పక్కకి వెళ్ళినా మొత్తం పొంగిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలన్న. ఓకే, ఇలాగనే చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. నాన్న నెయ్యి చూడండి, ఇప్పుడు దాదాపు 40 మినిట్స్ అయిందన్న. నాది 1 మంత్ కదా వెన్న, టైం బాగానే తీసుకున్నది. మీరు 15 డేస్కి ఒకసారి కూడా చేసుకోవచ్చు నన్ను, సరేనా? అప్పుడు టైం తక్కువనే తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాము, ఒక స్పూను మెంతులు వేసేద్దాం. ఓకే, వేసేది ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఇట్లా కలిపేసుకోండి. ఓకే, నెయ్యి వచ్చేస్తుంది మనకు. చాలా బాగుంటుంది అన్న. మనం ఇంట్లో చేసుకొని తయారు చేసుకొని తినే నెయ్యి సూపర్ ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవాలి, చాలా బాగుంటుంది అన్న. పాలు బాగా మరగనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాలన్న. చల్లగా అయిన తర్వాత ఉదయం తీస్తే మీగడ చక్కగా మనకు చాలా బాగా వస్తుంది మీగడ. అది రోజు ఓపికతోనే కొంచెం చేసుకుంటే మనము స్వచ్ఛంగా మంచిగా నెయ్యి వాడుకోవచ్చు. మనకు నెయ్యి అయిపోయిందన్న. నెయ్యి రెడీ అయింది. మెంతులు వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఇట్లా తీసేసుకున్నాం. నెయ్యి రెడీ అయిందన్న. ఇప్పుడు ఇంకా మనము స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసి చల్లబడిన తర్వాత ఇదంతా కూడా పోసుకున్నాం. ఓకే, నెయ్యి రెడీ. అన్న నెయ్యి రెడీ అయిపోయింది మనకు. చల్లగా అయిన తర్వాత మనం ఏం చేద్దాము, ఇది వడగట్టుకుందాం నాన్న. ఇట్లా జాలి తీసుకొని వడగట్టుకుందాం. ఓకే, ఇట్లా గిన్నెలో పోసుకొని సువాసన వస్తుందన్న, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కొద్దిగా ఓపిక చేసుకుంటారంటే మంచిగా ఫ్రెష్గా ఇంట్లోనే మనకు నెయ్యి తయారవుతుంది. పిల్లలకు కూడా మంచిది ఆరోగ్యం. ఇదంతా ఇందులో కూడా నెయ్యి ఉంటుందన్న. చక్కగా మనము జాలీలోకి వేసి ఇట్లా మొత్తం ఇట్లా నొక్కేసి నెయ్యి అంతా వచ్చేస్తాయి. ఇట్లా ఇప్పుడు నెయ్యి ఏం చేద్దాం, మనం మీ ఇష్టం బాటిల్లోనూ ఇట్లా డబ్బాలను స్టోర్ చేసుకున్నాను. ఇట్లా డబ్బా అయితేనే బాగుంటుందన్న. బాటిల్ అయితే స్లిప్ అయిందంటే నెయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది. ఇట్లా డబ్బాలో పోసేసుకో. చూసారా, ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా
ఇట్లా చేసేసుకోవాలి. స్పూన్ పెట్టి నొక్కేస్తే మనకు నెయ్యి అంతా వచ్చేస్తుంది చక్కగా. ఓకే, ఇట్లా నెమ్మదిగా ఇట్లా చేసేసుకో. ఓకేనా, మీరు కూడా చేసుకుంటున్నాను. మొత్తం ఇలా వేసేసుకో. మనకి నెయ్యి రెడీ. చూసారా, చాలా మంచిగా అయింది నెయ్యి.